9TV నేను నీరజ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొలనుపాకలో నీళ్ల ఎద్దడి చెలించిపోయి బోరు వేయించిన వీరేశం. మద్యం మత్తులో విద్యార్థులను చితకబాదిన ఉపాధ్యాయుడు. వడ్డెర కాలనీలో పోలీస్ కళాజాత బృందం చేత అవగాహన కార్యక్రమం. బాధితులకు అండగా నిలిచిన బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ఫెడరేషన్. బంజారాల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ ఆశయాలను లక్ష్యాలను సాధించాలి. అధికారుల అండతో యథేచ్ఛగా సాగుతున్న రేషన్ బియ్యం అక్రమ రవాణా. తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్లో ఘనంగా ఆంగ్ల భాషా దినోత్సవం. సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలన్న ఎమ్మెల్సీ అభ్యర్థి. 12 గంటల్లోనే హత్య కేసును ఛేదించిన ఆలేరు పోలీసులు. మున్నేరు నది పరివాహక ప్రాంతంలో పర్యటించిన కలెక్టర్. కొలనుపాకలో నీళ్ల ఎద్దడి చోటు చేసుకుంది. ప్రజల అవస్థలను చూసి చెలించిపోయి బోరు వేయించాడు పన్నీర్ వీరేశం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఆవరణలో పన్నీరు వీరేశం ఆధ్వర్యంలో కొబ్బరికాయలు కొట్టి బోరు ప్రారంభించారు. కొలనుపాక గ్రామంలో గత కొద్ది రోజులుగా త్రాగునీరు లేక వాటర్ ప్లాంట్ నడవక గ్రామ ప్రజలు ఇబ్బందులను చూడలేక గ్రామ అఖిలపక్ష నాయకులు పన్నీర్ వీరేశంను అడగగా వెంటనే బోర్ మోటార్ తీసుకొని గ్రామానికి విచ్చేసి బోరు వేయించారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు ఘనంగా సన్మానం చేశారు ఆయన్ని. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు సోమయ్య, ఐలయ్య, శ్రీనివాస్, అఖిలపక్ష నాయకులు విజయేందర్ రెడ్డి, రవి, స్వామి తదితరులు పాల్గొన్నారు. మన యొక్క పన్నీరు వీరేశం అన్న గారు మన గ్రామంలో ఉన్నటువంటి వాటర్ ప్లాంట్కి అనివార్య కారణాల వల్ల కొంత వాటర్ సప్లై ఆగడం వల్ల ఎప్పుడు కూడా నిరంతరంగా వాటర్ ప్లాంట్ నడవాలన్నా మీ పేరు ఎప్పుడు కూడా మా కొలనుపాకలో చిరస్థాయిలో ఉండాలని మాతో పాటు కూడా తను ఒక రైతు కొలనుపాకలో జీవిస్తున్నాడు కాబట్టి తనను వేడుకోవడం జరిగింది గత 3 రోజుల కింద. అన్నా కొంచెం మీరు బోరు కనుక ఏపీసీ చిన్న స్కూల్లో ఈ యొక్క లైను వాటర్ ప్లాంట్కి కలిపితే నిరంతరంగా వాటర్ ప్లాంట్ నడిచే అవకాశం ఉందన్న అని వారిని కోరడం జరిగింది. వారు ఏ కోశాన కూడా సంకోచించకుండా మీరు చెప్పిందే వేదంగా భావిస్తూ గ్రామ ప్రజల పక్షాన వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. ఈరోజు వారి స్వయంగా వచ్చి బోర్ వేయడానికి కొలనుపాక గ్రామ ప్రజల తరఫున మేమందరం వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాంటి సేవా కార్యక్రమాలను చేసే వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. వారిలో మా పన్నీరు వీరేశం అన్న ఉండడం అనేది మాకు గర్వకారణంగా ఉంది. నిజంగానే ఇలాంటి రైతు మాకు చాలా అవసరం. ప్రజల కష్టాలను తీర్చుకునే రైతే దేశానికి రాజుగా మిగులుతాడని చెప్పేసి ఈ సందర్భంగా కొలనుపాక ప్రజల పక్షాన అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అడగగానే బోరు పంపించినందుకు ధన్యవాదాలు. సముద్రం తలపు నుండి దూపుతో ఆరిపోయినట్టుగా చుట్టూ వాగులే ఉన్నాయి. మన ఊళ్ళో నీళ్ళు లేవు కనుక నీళ్ళు చాలా కష్టం ఉంది మనకు. అంటే అన్న విలేజ్లో నేను కూడా మీతో ఒక్కడిని ఉంటా, మీలో నేను ఒక రైతునని స్పందించి ఒక బోరు వేపిస్తా అని అన్నాడు కనుక ఆ బోరు ఆయనే తీసుకొచ్చి వేస్తున్నందుకు కొలనుపాక గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసి బోరే కాకుండా ఇంకా రేపు అభివృద్ధి కార్యక్రమాలు ఏమున్నా అన్నని అడగంగానే ఆదుకోవాలని మరీ కోరుతూ ముగిస్తున్నాం. అన్నగారు పన్నీరు వీరేశం అన్నగారికి ఫోన్ చేయగానే ఎంబడే స్పందించి నా వంతుగా మన గ్రామానికి సాయం చేస్తాను ముందుకు వచ్చి బోరేపించినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు గ్రామం తరఫున మరియు బీఎస్ పార్టీ తరఫున కూడా తెలియజేసుకుంటున్నాను. వారికి వారి కుటుంబ సభ్యులకి ఆయురారోగ్యాలు సంప్రదించి ఇంకా ఈ గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు వారు సహకరించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ఎద్దడి ఉన్నందున అఖిలపక్షం అన్ని పార్టీలు కలిసి మన అన్నగారు వీరేశం అన్నగారిని ఇది తాగునీటి సమస్యగా మారింది. ఈ మిషన్ భగీరథ అనేది ప్రతిసారి మాకు ప్రాబ్లం చేస్తుంది. అదే మాదిరిగా ప్రైమరీ స్కూల్లో పిల్లలకు ఇబ్బంది అవుతుంది. ఇదే మోటారు గ్రామానికి వాటర్ ప్లాంట్కు సప్లై అవుతుంది కనుక వాటర్ ప్లాంట్ బంద్ అయ్యి గత 10 రోజులు అవుతుంది. అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న మా ప్రజలకు దాహార్తి తీర్చడం కోసం మీ వంతు సహకారం అందించాలని కోరిన వెంటనే కాదనకుండా ఎంత ఖర్చు అయినా పర్వాలేదు బోరు వేసి నీళ్లు బయటికి ఊపించినాకనే పోతామని చెప్పి గ్రామానికి విచ్చేసి వర్క్ స్టార్ట్ చేసిన అన్నగారికి మేము ప్రజల పక్షాన అన్ని పార్టీల ఈ నాయకులందరూ ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా
నా వంతుగా నేను కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్కారం. పన్నీరు వీరేశమన్న గారు మరి కొలన్పాక మిషన్ భగీరథ ఒక్కొక్కప్పుడు ఎప్పుడైనా కూడా అది రిపేర్కి వచ్చి పైప్ లైన్ పోవడం వల్ల చాలాసార్లు మరి నీటి ఎద్దడి ఎదుర్కొని చాలా ఇబ్బందులు అవుతుంది. కొలన్పాకలో ఇప్పుడైతే ఒక 10-15 రోజుల నుంచి మరి నీటి ఎద్దడి ఏర్పడి కనీసం వాటరు మరి లేకుండా అల్లాడిపోతున్నటువంటి కొలన్పాక ప్రజలను చూసి అఖిలపక్షం తరఫున మరి మా అందరి తరఫున మూత్కూరు ఐలయ్య గారు, మాజీ సర్పంచ్ గారు వారికి ఫోన్ చేసి మీరు ఈ బోరు ఒకటి ఎత్తిపోయింది కాబట్టి చిన్న స్కూల్లో ఈ బోర్ వేయాలని చెప్పేసి కోరగానే ఆయనే మరి అఖిలపక్షం తరఫున కోరినందుకు ఆయనే ఈ యొక్క బోర్ వేపిస్తున్నందుకు పన్నీరు వీరేశమన్న గారికి కొలన్పాక గ్రామ ప్రజల నుంచి మరి అఖిలపక్ష పార్టీల నుంచి నేను ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా క్లిష్టమైన పరిస్థితి బోరు. మరి ఇది ఆయన వేసినందుకు ఆయనను ఈ గ్రామ ప్రజలు ఎప్పటికీ గుర్తించుకుంటారని చెప్పేసి కోరుకుంటూ మరి ఇది ఇంకా ముందు మరి గ్రామంలో ఏదైనా చిన్న విద్యార్థులకు జ్ఞానం అందించాల్సిన ఉపాధ్యాయుడే మద్యం మత్తులో విద్యార్థులను చితకబాదిన సంఘటన ప్రభుత్వ పాఠశాలలో చోటు చేసుకుంది. విద్యార్థులకు జ్ఞానం అందించాల్సిన ఉపాధ్యాయుడే మద్యం మత్తులో వచ్చి దౌర్జన్యం సృష్టించడం సంచలనంగా మారింది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌఠాల మండలంలోని గుండాయిపేట జెడ్పీ ఉన్నత పాఠశాలలో గురువారం రోజు ఈ యొక్క సంఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్టడీ అవర్ కోసం హాజరైన సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు శ్రీనివాస్ మద్యం మత్తులో విద్యార్థులపై విచక్షణారహితంగా కర్రతో దాడి చేయడంతో తీవ్ర దుమారం రేగింది. 10వ తరగతి విద్యార్థుల కోసం ప్రతిరోజు సాయంత్రం స్టడీ అవర్ నిర్వహించేది ఆనవాయితీ. అయితే గురువారం రోజున క్లాసుకు వచ్చిన ఉపాధ్యాయుడు శ్రీనివాస్ మద్యం తాగి తరగతి గదిలోకి ప్రవేశించాడు. విద్యార్థులు సరిగ్గా చదవడం లేదన్న కోపంతో కర్ర తీసుకొని విచక్షణారహితంగా దాడి చేశాడు. అతని దెబ్బలకు కొందరు విద్యార్థులకు గాయాలయ్యాయి. భయంతో విద్యార్థులు తరగతి గది నుండి బయటకు పరుగులు తీశారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో విద్యార్థులు ఇండ్లకు చేరుకొని తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పడంతో వారు తీవ్ర ఆగ్రహంతో పాఠశాలకు చేరుకున్నారు. అయితే అప్పటికే శ్రీనివాస్ అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఉపాధ్యాయుడి తీరుపై మండిపడ్డ తల్లిదండ్రులు, గ్రామస్తులు పాఠశాల వద్ద గుమికూడి ఆందోళన చేపట్టారు. తల్లిదండ్రులు, గ్రామస్తులు, విద్యార్థులు శ్రీనివాస్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు శ్రీనివాస్ విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్నారన్నారు. మద్యం తాగి పాఠశాలకు వచ్చే ఉపాధ్యాయుడిని ఎలా ఉంచుతారంటూ తల్లిదండ్రులు మండిపడ్డారు. విద్యాశాఖ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో తీవ్ర స్థాయిలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. మేము ఏ తప్పు చేయలేదు, కానీ కర్రతో దెబ్బలు చితకబాదారని, తరచూ మద్యం తాగి వస్తూ బెదిరిస్తాడని చెప్పిన వారికి మరింత కొడతాడని హెచ్చరిస్తున్నారు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు విద్యార్థులు. విద్యార్థుల భద్రతకు ముప్పుగా మారిన ఉపాధ్యాయుడిపై విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. మహబూబాబాద్ టౌన్ పోలీస్ ఆధ్వర్యంలో వడ్డెర కాలనీలో పోలీస్ కళాజాత బృందం చేత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మహబూబాబాద్ టౌన్ పోలీస్ వారి ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పట్టణ కేంద్రంలోని వడ్డెర కాలనీలో పోలీస్ కళాజాత బృందం చేత మంత్రాలు, మూఢనమ్మకాలపై పాటల ద్వారా, మ్యూజిక్ ద్వారా కాలనీ వాసులకు అవగాహన కల్పించారు. కాలనీలో గత 20 రోజుల నుండి గుర్తు తెలియని ఆకతాయిలు రాత్రి సమయంలో ఇండ్లపైకి రాళ్లు విసురుతున్నారు. దీంతో కాలనీవాసులు దయ్యాలు రాళ్లు రువ్వుతున్నాయని, కాలనీవాసులు అపోహకు, భ్రమకు గురవుతున్నారని టౌన్ సిఐ దేవేందర్ కాలనీవాసులకు ధైర్యం, భరోసా ఇచ్చేందుకు ఈ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కంప్యూటర్ యుగంలో ఎలాంటి దయ్యాలు, భూతాలు, ఏ శక్తులు లేవని, మీరు ప్రశాంతంగా నిద్రపోవచ్చని, రాత్రి వేళల్లో పెట్రోలింగ్ కూడా ఎక్కువగా పెంచామని, కనికట్టు అనేది కళాజాత బృందం ద్వారా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లో 14వ డివిజన్ లో పర్మిషన్ లేకుండా సెల్లార్ నిర్మాణం చేపడుతున్న వైనం, బాధితుల ఫిర్యాదు పట్టించుకొని అధికారులు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లోని 14వ డివిజన్లో గల శ్రీ సాయి నగర్ కాలనీలో రోడ్ నెంబర్ 1, 2, 3, 4, 5 నెంబర్ గల మెయిన్ రోడ్డు కార్నర్ ఫ్లాట్లు ఓనరు ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ తీసుకున్నాడు.
కానీ సెల్లారు తీయడానికి పర్మిషన్ లేదు. కానీ పెద్దగా సెల్లారు తీయడం వల్ల పక్కన ఉన్న ఇళ్లకు పగుళ్లు వచ్చి ఆ ఇంటి ఓనర్లు బిక్కుబిక్కుమని జీవనం గడుపుతున్నారు. ఆ ఇంటి యాజమాని ఎన్నోసార్లు మున్సిపల్ ఆఫీసులో కానీ, ఎంఆర్ఓ ఆఫీసులో కానీ, కలెక్టర్ ఆఫీసులో కానీ అక్రమ సెల్లార్పై నోటీసులు ఇచ్చినా పట్టించుకోవడం లేదని వాపోయారు. దీనికి బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ఫెడరేషన్ అండగా ఉంటుందని, ఆ సెల్లార్ అక్రమమని, దానిని వెంటనే ఆపివేయాలని కమిషనర్ని, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ని చొరవ తీసుకొని ఆ కట్టడం ఆపాలని ఫెడరేషన్ చైర్మన్ రాపోలు రాములు, ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్, జనరల్ సెక్రటరీ గడ్డం యాదగిరి సభ్యులు డిమాండ్ చేశారు. బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను పురస్కరించుకొని టూకే రన్ను నిర్వహించారు. బంజారాల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ ఆశయాలను, లక్ష్యాలను సాధించేందుకు ప్రతి ఒక్కరూ కంకణబద్దులై శ్రమించి బంజారా జాతిని ముందుకు నడిపే కార్యక్రమాలను చేపట్టాలని డోర్నకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రామచంద్రు నాయక్ కోరారు. బంజారాల ఆరాధ్య దైవం సద్గురు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతిని పురస్కరించుకొని గిరిజన శక్తి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఓయూ ఎన్సీసీ గేట్ నుండి ఆర్ట్స్ కళాశాల వరకు టూకే రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ రవీంద్రనాయక్, మాజీ మంత్రి అమర్ సింగ్ తిలావత్, గిరిజన అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరోగ్యం, జాతి ఐక్యతను చాటే విధంగా టూకే రన్ నిర్వహించడం జరిగిందన్నారు. భవిష్యత్తులో అన్ని జిల్లాలలో, అన్ని యూనివర్సిటీలలో సేవాలాల్ జయంతిని భవిష్యత్తులో ఘనంగా జరిగే విధంగా మా కార్యాచరణ ఉంటుంది అని పేర్కొన్నారు. గిరిజన ఆదివాసీ సోదరులు అందరూ ఐక్యంగా నడిస్తే భవిష్యత్తులో అన్ని హక్కులను సాధించుకోవచ్చని పేర్కొన్నారు. వార్తల్లో చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559. తిరిగి వార్తలకు స్వాగతం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలు అధికారుల అండతో యథేచ్ఛగా సాగుతున్న అక్రమ రేషన్ బియ్యం దందా. అక్రమ రేషన్ బియ్యం దందాను ఆపాల్సిన అధికారులే మామూళ్ల మత్తులో జోగుతున్నారు. ఓ వీడియో రిలీజ్ కావడంతో ప్రజలంతా ఆశ్చర్యానికి గురయ్యారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. ప్రభుత్వం పేదలకు అందిస్తున్న రేషన్ బియ్యం కొందరు స్మగ్లర్ల చేతికి చిక్కి మహారాష్ట్ర మార్కెట్కు చేరుతోంది. అధికారుల అండతోనే ఈ దందా నిరభ్యంతరంగా సాగుతోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్, రెవెన్యూ, పోలీస్ శాఖలు ఇలాంటి అక్రమ రవాణాను అడ్డుకోవాలి. కానీ అధికారుల తీరు చూస్తుంటే ఫిర్యాదులు వచ్చినప్పుడు మాత్రమే స్పందిస్తున్నట్లు తెలుస్తోంది. అది కూడా మామూలుగా కొట్టిపారేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటి వరకు పెద్ద ఎత్తున దాడులు జరిపిన దాఖలాలు లేవు. రేషన్ బియ్యం అక్రమ రవాణా వ్యవస్థ బాగానే ప్రణాళికబద్ధంగా నడుస్తోంది. సరిహద్దు ప్రాంతాల్లో రేషన్ డీలర్లు లబ్ధిదారుల నుండి బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి స్మగ్లర్లకు అమ్మేస్తున్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రేషన్ బియ్యం కేజీ 12 నుండి 15 రూపాయల వరకు కొనుగోలు చేసి మహారాష్ట్రలో 30 నుండి 40 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. ఇక్కడ అసలు కీలకమైన విషయం అధికారుల ప్రమేయం. స్మగ్లర్లు ఎస్ఐకి 50,000, తహసీల్దార్కు 20,000, రవాణా శాఖకు 15,000 వంటి భారీ మొత్తాలను మామూలుగా చెల్లిస్తుండటంతో తాము పట్టించుకోకుండా ఉంటున్నారు. సివిల్ సప్లై అధికారులకు ఈ వ్యవహారంలో వాటా ఉందనే ఆరోపణలు ఉన్నాయి. స్మగ్లర్లు పోలీసుల అనుమతితో రాత్రి 7 గంటల నుండి 10 గంటల వరకు, అలాగే తెల్లవారుజామున 3 నుండి 7 గంటల వరకు బియ్యం వాహనాలను సరిహద్దు దాటించి పంపించుకుంటున్నారు.
ఈ వ్యవహారంపై స్మగ్లర్లు తమ మధ్య మాట్లాడుకున్న సంభాషణలు సోషల్ మీడియాలో లీక్ కావడంతో దందా ఎలా నడుస్తుందో బయటపడింది. రేషన్ బియ్యం అక్రమంగా తరలిపోవడాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ప్రభుత్వ నిర్లక్ష్యానికి అడ్డుకట్ట వేసి విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్, రెవెన్యూ, పోలీస్ అధికారులు సమిష్టిగా పనిచేసి అక్రమ రవాణాను అడ్డుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. తుర్కపల్లిలో ఘనంగా ఆంగ్ల భాషా దినోత్సవాన్ని నిర్వహించారు. తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్స్ అండ్ జూనియర్ కళాశాల రాంపూర్ తుర్కపల్లిలో ఆంగ్ల భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులచే రూపొందించబడ్డ బోధనా సామాగ్రిని ప్రదర్శించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ అంబాటి శోభారాణి మాట్లాడుతూ ఆంగ్ల భాష అంతర్జాతీయ భాషగా ప్రాచుర్యం పొందిందని, ఆంగ్ల భాషలో ప్రావీణ్యం పొందిన వారికి మంచి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉన్నాయని, ఆంగ్ల భాషలో పట్టు ఉంటే అనేక రంగాల్లో రాణించవచ్చునని, అందుకే ప్రపంచమంతా వేగంగా ఆంగ్ల మాధ్యమం వైపు అడుగులు వేస్తుందన్నారు. అలాగే డాక్టర్ సరోజినీ నాయుడు భారతదేశంలో ఆంగ్ల భాష అభివృద్ధి చేసిన కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సంగీత, నవనీత, సరిత తదితరులు పాల్గొన్నారు. సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్సీ అభ్యర్థి కొమరయ్య కోరారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో తపాస్ బలపరిచిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమరయ్య ఇంటింట ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులకు గతంలో ప్రతిపక్షంగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి చాయ్ తాగే టైంలో సమస్య పరిష్కరిస్తామని చెప్పినప్పటికీ ఇప్పటికీ పరిష్కరించకపోవడం చాలా బాధాకరమన్నారు. వారు నెల రోజులు ధర్నా చేసినా వారికి ఎటువంటి హామీ ఇవ్వకపోవడం, వారు ధర్నా చేసిన నెల రోజుల జీతం ఇప్పటికీ రాకపోవడం దారుణమని పేర్కొన్నారు. అదేవిధంగా కేజీబీవీ మోడల్ స్కూల్ రెసిడెన్షియల్ పాఠశాలల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నావాత్ సురేష్ మాట్లాడుతూ మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు 010 కింద జీతాలు ఇవ్వాలని, 2003 ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వం పాత పెన్షన్లోకి తీసుకోనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాకపోవడం దారుణమని, వెంటనే 2003 కంటే ముందు ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయులు అందరికీ పాత పెన్షన్ విధానాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. కుమరయ్య, నేను ఈ ఎమ్మెల్సీ టీచర్స్ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది. దానికి బీజేపీ పార్టీ అండ్ తపస్సు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. దానికి తోడుగా కొన్ని ఇప్పుడు యూనియన్స్, అసోసియేషన్స్ కూడా రోజు రోజుకు మద్దతు తెలుపుతూ ఉన్నారు. ఈ ప్రచారంలో భాగంగా అన్ని డిస్ట్రిక్ట్స్ కవర్ చేయడం అనేది, అందులో చాలా సమస్యలు టీచర్స్కు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. సమస్యలు తెలుసు, అయినా వాళ్ళతో ప్రత్యక్షంగా వినడమైనది. అందులో ఈ ఓపీఎస్, సిపిఎస్ అనే సిస్టము, పెన్షన్ స్కీము మళ్ళా ఒరిజినల్గా రావాలనేది చాలా మంది కోరుకుంటారు. తర్వాత ఈ డిఏలు, బకాయిలు, ఇవన్నీ బకాయిలు ఉన్నాయి. ఫైనాన్షియల్గా వాళ్ళకు లీగల్గా రావాల్సిన పేమెంట్స్ ఏమి రావట్లేదు. తర్వాత అట్లనే పిఆర్సీఐ లేదు. తర్వాత కస్తూర్బా టీచర్స్కు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళకు స్ట్రైక్ చేసిన మంత్ పేమెంట్స్ కూడా రాలేదు. మోడల్ స్కూల్స్కు వాళ్ళకు టైంలో శాలరీ రావట్లేదు. అట్లే సోషల్ వెల్ఫేర్ స్కూల్స్కు డిఫరెంట్ సమస్యలు ఉన్నాయి. గవర్నమెంట్ స్కూల్కు డిఫరెంట్ సమస్యలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళ సమస్యలను చెప్తూ ఆవేదన తెలుపుతున్నారు. తర్వాత ఇంతవరకు ఎమ్మెల్సీలు ముగ్గురుని వాళ్ళు ఎన్నుకున్నారు. ముగ్గురు కూడా ఎవరు కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ చేయలేదు. ప్రాబ్లమ్స్ ఇంకా పెరిగిపోయినాయి. అయితే వాళ్ళకు చాలా ఆందోళన ఉన్నారు. అందుకే వాళ్ళకి మేము విజ్ఞప్తి చేసామంటే, ఈసారి భాజపా నేను పెట్టిన అభ్యర్థిని నన్ను గెలుపుకుంటే మీ ఇబ్బంది ఉంటూ మీకు అందుబాటులో ఉంటూ ప్రతి ఉమ్మడి డిస్ట్రిక్ట్స్లో ఒక మా ఆఫీస్ పెట్టి మీ అందరి సమస్యలు రిప్రజెంటేషన్ తీసుకుంటూ నేను మా బీజేపీ లీడర్స్, తర్వాత బీజేపీ మినిస్టర్స్, ఎమ్మెల్యేస్, ఎంపీస్ అందరం కలిసి మీ సమస్యలను పరిష్కరిస్తాము. దానికి తోడుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో బీజేపీ గవర్నమెంట్ ఉంది. తర్వాత ఈ కొత్త ఎడ్యుకేషన్ పాలసీని కూడా ఇంటర్ చేస్తే కొన్ని సమస్యలు సార్ట్అవుట్ అవుతాయి. రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బడ్జెట్లో టీచర్లందరికీ కూడా 12.75 lakhs వరకు ఇన్కమ్ ట్యాక్స్ రేజ్ చేయడం, దాంతో కూడా కొంత బెనిఫిట్ వచ్చింది.
అట్లనే సర్వీస్ రూల్స్లో కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన స్టేట్ గవర్నమెంట్ మనం కాకుండా మన సంజయ్ గారు కానీ మన ఎన్విఎన్ రెడ్డి రిప్రజెంట్ చేసిన తర్వాత కొన్ని సర్వీస్ రూల్స్ కూడా అమెండ్మెంట్ చేయడం. కాబట్టి ఈసారి విజ్ఞప్తి ఏంటంటే ఫైనల్గా ఈసారి మీరు పోటీ చేసే ముందు బ్యాక్గ్రౌండ్ మీరు చెక్ చేసుకొని కరెక్ట్ క్యాండిడేట్స్ను మీరు ఎన్నుకుంటే మీకు మేము మీ వెంట ఉంటాము. దానికి తోడు బీజేపీ గవర్నమెంట్ ఉంది. బీజేపీ గవర్నమెంట్ క్యాండిడేట్స్ కానీ ఎమ్మెల్యేస్ కానీ ఎంపీలు కానీ ఎప్పుడు కూడా ఈ మా ప్రజలను వెంట ఉండి ప్రజల సమస్యలను తీరుస్తారు. అందుకే ఈసారి మీరు నన్ను ఆశీర్వదిస్తే గెలిపిస్తారని నమ్ముతున్నాను. 2 months అయింది, ఒక్క సమస్యను కూడా పరిష్కరించలేదు. దానికి తోడు ఈ మన కస్తూర్బా టీచర్స్ స్ట్రైక్ చేస్తే వాళ్ళందరినీ కూడా స్ట్రైక్ విరమింపజేసి వాళ్ళ శాలరీ కూడా పే చేయాలి. కాబట్టి ఎక్కడికి పోయినా ప్రతి టీచర్ ఆవేదన ఎక్స్ప్రెస్ చేశారు, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మాకు ఏం చేయదు. కాబట్టి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మీద వాళ్ళకి ఏమాత్రం నమ్మకం లేదు. అంటే ఇప్పటివరకు విద్యాశాఖ మంత్రి కూడా లేదు. మేము వచ్చిన తర్వాత మొత్తం విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నామని చెప్పేసి గొప్ప ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధ్యాయులకు వచ్చేసరికి ప్రతి విషయంలో అన్యాయం చేస్తుంది. ఎట్లా వస్తుంది అంటే దానికి కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన పాయింట్సే వాళ్ళు సార్ట్అవుట్ చేయలేదు. ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా ఎవరు లేరు, సీఎం గారి దగ్గరే ఉంది. కాబట్టి సీఎం గారు ఆల్వేస్ సో మెనీ పోర్ట్ఫోలియోతో బిజీ ఉంటారు. అంటే గవర్నమెంట్ తరఫున కూడా ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రక్షాళన కానీ దానికి బడ్జెటింగ్ కానీ అడిషనల్ బడ్జెట్ కానీ ఇంతవరకు ఏమీ ప్లాన్ చేయలేదు. దానికి తోడు టీచర్ సమస్యలను ఏం పట్టించుకోవట్లేదు. అది అందరు టీచర్ కూడా అదే చెప్తారు. మనం ఇప్పుడు ప్రతి టీచర్ని కాంటాక్ట్ చేసినప్పుడు ప్రతి టీచర్ ఆవేదన అదే, మా ఇష్యూస్ని ఎవరు పట్టించుకోలేదు. కాంగ్రెస్ ఫెయిల్ అయిపోయింది, బీఆర్ఎస్ ఫెయిల్ అయింది. కాబట్టి ఇప్పుడు బీజేపీ ఒకటే ఆల్టర్నేటివ్. కాబట్టి బీజేపీకి వాళ్ళు ఓటేసి గెలిపిస్తామని ఆశీర్వదిస్తాం. రీసెంట్ గా ఢిల్లీలో కూడా మీకు పట్టం పెట్టారు. ఆ ఎఫెక్ట్ ఇక్కడ ఎలా ఉండబోతుంది? ఎమ్మెల్సీ ఎన్నికల ప్రభావం ఎలా ఉంటుంది? ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియాలో అన్ని స్టేట్స్లో బీజేపీ గవర్నమెంట్ ఉంది. తర్వాత ఢిల్లీలో అందరూ మేధావులు, మన టీచర్స్ లాగానే ఢిల్లీలో ఉండే వాళ్ళందరూ కూడా ఎడ్యుకేటెడ్ పీపుల్, మేధావులు, టీచర్స్ కానీ గ్రాడ్యుయేట్స్ కానీ వాళ్ళందరూ కూడా 27 years యాప్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ చూసి వాళ్ళు ఏం చేయలేరని చెప్పి ఫైనల్గా మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ని ఎన్నుకున్నారు. కాబట్టి ఈసారి తెలంగాణ కూడా బీజేపీ గవర్నమెంట్ వస్తుంది, దర్ ఇస్ నో డౌట్. ఆలేరులో హత్య జరిగిన 12 గంటలలోపే పోలీసులు హత్య కేసులు ఛేదించారు, నిందితులను అరెస్టు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో పత్రికా విలేకరుల సమావేశంలో యాదాద్రి భువనగిరి జిల్లా డీసీపీ రాజేష్ చంద్ర మాట్లాడారు. ఆలేరులోని రంగనాయక వీధిలో తునికి మನೆమ్మను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చంపి ఒంటిపై ఉన్న బంగారం గొలుసును 2 తులాలన్నర కొంత నగదు దోచుకొని వెళ్లారు. జనగాం నుండి వస్తున్న కారు డ్రైవర్ వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులు వారు గమనించి డ్రైవర్ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుండగా అనుమానంతో పోలీసు వారు అతన్ని పట్టుబడి చేసి విచారించారు. తనిఖీ చేయగా ఆలేరులో దొంగలించిన బంగారం మನೆమ్మ గొంతు నురిమి తెచ్చుకున్నదని ఆ నిందితుడు తెలిపారు. ఆ నిందితులను 12 గంటలలోపే పట్టుకున్నందుకు సిఐ ఎస్ఐలను డీసీపీ రాజేష్ చంద్ర అభినందించారు. అందరికీ నమస్కారం. నిన్న ఆలేరు పోలీస్ స్టేషన్ పరిధిలో గల రంగనాయక్ కాలనీలో ఒక సస్పీషియస్ సర్కమ్స్టాన్సెస్లో ఒక వృద్ధురాలి మృతి జరిగింది. సుమారు 78 సంవత్సరాలు. లేడీ బెడ్ పైనే ఉండి చనిపోవడం జరిగింది. సో ఆవిడ మెడ్లోంచి కొంత గోల్డ్, ఆవిడ వద్ద కొంత క్యాష్ మిస్ అవడంతో ఆ ఇన్మేట్స్కి కొంచెం డౌట్ వచ్చి వాళ్ళు పోలీస్కి ఇమ్మీడియట్గా 100 dial ద్వారా ఇన్ఫామ్ చేయడం జరిగింది. పోలీసు వెంటనే అక్కడ చేరుకొని మొత్తం వెరిఫై చేసి సీసీ కెమెరాల ఆధారంగా ఒక సస్పీషియస్ వ్యక్తి ఆ పరిసర ప్రాంతాల్లో తిరిగి ఆ ఇంట్లోకి వెళ్ళి ఒక 4 నిమిషాల్లో మళ్ళీ బయటికి రావడం గమనించి అతన్ని మీద మొత్తం నిఘా పెట్టి ఈరోజు పట్టుకోవడం జరిగింది. ఈరోజు తను మళ్ళీ జనగాం నుంచి హైదరాబాద్ వెళ్ళే దారిలో తను పట్టుకోవడం జరిగింది. సో వివరాల్లోకి వెళ్తే ఎవరైతే ఈ సస్పెక్ట్ ఇప్పుడు అక్యూజ్డ్ దొరికాడో అతని పేరు శంకర్. ఇతను కూడా ఆ చనిపోయిన వృద్ధురాలికి దూరపు చుట్టమవుతాడు. అతను జనగాంలో డ్రైవర్ లాగా పనిచేస్తూ ఉంటాడు. అతను ఈ డబ్బు ఈమె తగిన గోల్డ్ డబ్బు తీసుకోవాల్సిన ఒక దురుద్దేశంతో ఆ లేడీ ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళి ఆ లేడీ గొంతు పిసికి
చంపి ఆవిడ మెడలో ఉన్న గోల్డ్, ఆమె దగ్గర ఉన్న క్యాష్ తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఇదంతా కూడా 4-5 నిమిషాల్లోనే మొత్తం అయిపోయింది. సో సీసీ కెమెరా ఆధారంగా మొత్తం కూడా ఫుటేజ్ మనకు దొరకడంతో అతను చేసిన క్రైమ్ కూడా బయటపడడం జరిగింది. సో ఈ క్రైమ్ గురించి తెలిసిన వెంటనే స్పెషల్ టీం ఫామ్ చేసిన ఏసీపీ గారికి, సిఐ గారికి అండ్ ఎస్హెచ్ఓ రజనీకాంత్ గారికి కూడా సిపి రాచకొండ గారి తరఫున, నా తరఫున కూడా అభినందనలు. అండ్ ఈ ప్రెస్ మీట్ ముఖ్యంగా కూడా అందరు కూడా మేము విన్నపిస్తున్నాం. ముఖ్యంగా ఎక్కడైతే ఏజ్ వాళ్ళు ఉంటారో ఐసోలేటెడ్గా ఉండకుండా, ఇప్పుడు ఈ లేడీని చూస్తే వాళ్ళ సొంత వాళ్ళు ఉన్నప్పటికీ కూడా కొంచెం ఐసోలేటెడ్గానే తన రూము, తన ఎంట్రెన్స్ అవన్నీ కూడా కొంచెం ఐసోలేటెడ్గానే ఉంది. కొంచెం పట్టించుకోవడము, కొంచెం కేర్ లేకపోవడం వల్ల ఈ అఫెన్స్ జరగడానికి ఆస్కారం ఏర్పడింది. సో మీ ఇళ్లలో ఉన్న పెద్దవాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి అండ్ వాళ్ళని మీతోనే ఉంచుకోండి. సపరేట్గా వాళ్ళకి సపరేట్ ఎంట్రెన్స్ ఇచ్చేసి చిన్న చిన్న గొడవలతోటి వాళ్ళకి సపరేట్ ఎంట్రెన్స్ పెట్టేసుకొని వాళ్ళని సపరేట్ ఉంచడం వల్ల ఏంటంటే ఇటువంటి దారుణాలు జరిగే అవకాశం ఉంటుంది. అండ్ మీరు సపరేట్ పెట్టిన విషయం ఖచ్చితంగా మీ చుట్టాలకు లేదా బయట వాళ్ళకు ఇంకెవరికైనా అఫెండర్స్కి తెలిసే అవకాశం ఉంటుంది. ఒంటరిగా ఉందని చెప్పేసి డబ్బు ఆశతోటి ఎంతటికైనా తెగించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రెస్ మీట్ మీడియాతోటి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, అందరికి కూడా కన్వే చేయండి. మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని గౌరవించండి, వాళ్ళని మీ దగ్గరే పెట్టుకోండి, వాళ్ళని ఆలాపాలన చూసుకోండి. దాంతోపాటు వాళ్ళకి సపరేట్గా ఉంచేసి వాళ్ళని ఐసోలేటర్ పెట్టకండి. అండ్ ఇటువంటి దారుణమైన క్రైమ్ జరిగే ఒక ఆస్కారం వాళ్ళకి ఇవ్వదని పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున, రాచకొండ పోలీస్ తరఫున విన్నపం చేస్తున్నాము. ఈ క్రైమ్లో చాలా మంచి వర్క్ చేసిన హెచ్సి సత్యనారాయణ అండ్ పిసి శేఖర్ అండ్ మహేష్, వీళ్ళందరికీ కూడా సిపి గారి తరఫున అభినందనలు అండ్ చిన్న రివార్డు కూడా ఇస్తున్నాము. మున్నేరు నది పరివాహక ప్రాంతంలో కాలినడకన వెళ్లి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్. ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఖమ్మం నగరంలోని మున్నేరు నది పరివాహక ప్రాంతం బొక్కలగడ్డ, మంచికంటి నగర్లో కాలినడకన నడిచి పారిశుద్ధ నిర్వహణ తీరును పరిశీలించారు. మున్నేరు నది పరివాహక ప్రాంతం మహిళలతో మాట్లాడుతూ మున్నేరు రిటైనింగ్ వాల్ నిర్మించడం కోసం ఎవరి ఇళ్లైనా తీయాల్సి వచ్చినా నూతన ఇండ్లు అందించిన తర్వాత తొలగిస్తామని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ భరోసా ఇచ్చారు. చాలా ఉంటాయి మీకు అన్ని వర్షాలు పడినప్పుడు ఇవే కదా ఇష్యూ వచ్చేది. ఎక్కడెక్కడ ఎవరు వేస్తారు మామూలు బయట ఉన్న 4 ఇయర్స్లో 2 ఇయర్స్లో ఉండలేదు. పెట్టుకోండి అమ్మా, మీ డ్వాక్రా సంఘం ద్వారా పెట్టండి, ఇస్తాం కదా. సంఘంలో ఉన్నారా? డ్వాక్రా గ్రూప్లో ఉన్నారు. మరి ఆ గ్రూప్లో ఎందుకు పెట్టలేదు? నాకు కుట్టుకు మషిన్ కావాలని పెట్టుకుంటాను. ఇప్పుడు మహిళా శక్తి అయినా కార్యక్రమం వచ్చింది కదమ్మా, దాంట్లో యూనిటీగా మనం ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నాం. వచ్చా మేము చూసుకుంటాం కదమ్మా. ఇల్లు ఇవ్వకుండా ఎవరిని తీయమమ్మా. మన వరదలు ఎలా వచ్చాయమ్మా? మరక కూడా కనిపిస్తుంది మీకు వెనకాల. ఎంత వచ్చిందమ్మా వరద? అమ్మా ఒక మాట ఇచ్చున్నది ఏంటి, ఎవరు దాన్ని ఇల్లు తీసుకుంటుంటే ఇంకో ఇల్లు ఇచ్చే తీసుకుంటాం. సరేనా? గాబరావు రాత్రి తీయాలని ఆలోచన మాకెందుకు ఉంటుందమ్మా? కానీ కాపాడాలి కదమ్మా. ఎవరికైనా వస్తే కానీ న్యాయపరంగా మీకు ఒకటి ఇచ్చే ఇంకోటి తీస్తామమ్మా. అది గాబరావు. సరేనా? మంచిగా హెడ్ డౌన్ సార్, హెడ్ డౌన్ నిమజ్జనం కాదు. ఓకే, మీతో మాట్లాడి వస్తారు. మెప్మా పీడీ గారికి చెప్పేసి ఇక్కడ క్యాంప్ పెడతారు. ఎవరు కానీ ఏ యూనిటీ రావాలనేది క్యాంపులో పెట్టి మీరు చెప్పండి అమ్మా. అందరూ శాంక్షన్ చేసుకుంటూ పోతారు. అన్నో ఎవరి నుంచి ఏమైనా తీసుకున్నామో లేదో ఇచ్చే తీసుకుంటాం. సరేనా? మీకు ఇల్లు పోయినా ఇల్లు ఇచ్చే తీసుకుంటాం. కానీ వరద నుంచి కాపాడే బాధ్యత మా పైన లేదా? పరిగెత్తారు కదా రాత్రి మొన్న మరి చేద్దాం కదా. మరి ఈసారి మళ్ళీ కష్టం రాకుండా చూసే బాధ్యత కదమ్మా. ఎవరు కానీ ఏమైనా తీసుకునే ముందు ఏదో ఇచ్చే తీసుకుంటామమ్మా. గాబరా అవ్వకండి. ఒక ఇల్లు ఇచ్చిన తర్వాత ఒక ఇల్లు పోతుంది. పోయినా కానీ ఎక్కడ వరకు అద్దు వస్తుంది ఇంజనీర్లు వచ్చి చూస్తారు. గాబరా అయితే అవ్వకండి. సరేనా? ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం.
దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.